గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 755. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 349 పాయింట్స్ పెరిగి 73,057 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 74 పాయింట్స్ పెరిగి 22,196 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.23% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.2% పెరిగింది. అండ్ మెయిన్లీ ఈరోజు బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అవడంతోనే మన మార్కెట్లో కూడా పాజిటివ్ మూమెంటం చూసాం. ఈరోజు నిఫ్టీ పెరిగిన 74 పాయింట్స్లోని హెచ్డిఎఫ్సి బ్యాంకే 61 పాయింట్స్ వరకు కంట్రిబ్యూట్ చేసింది. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో పాటు యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియాకి చెందినటువంటి పెద్ద కంపెనీస్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, అదానీ గ్రూప్ అండ్ అలాగే వేదాంత వాళ్ళతో డిస్కషన్స్ లో ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనికి రీజన్ మన కంట్రీలోని 2030 కల్లా టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీలోని 50% ఆఫ్ ది కెపాసిటీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేయడం ద్వారా జనరేట్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నది. ఈ టార్గెట్ ని అచీవ్ చేసేందుకు గాను ఈ కంపెనీస్ అన్నిటిని కలిపి $26 బిలియన్ వరకు కూడా న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ లోని ఇన్వెస్ట్ చేయాలని, ఇలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకుని దాని ద్వారా 2030 కల్లా మన టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలోని 50% ఆఫ్ ద పవర్ జనరేషన్ కెపాసిటీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా జనరేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్, అదానీ పవర్ అండ్ వేదాంత ఈచ్ కంపెనీని ఈ సెక్టర్ లో $440 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయాలని గవర్నమెంట్ అడిగినట్లుగా వీళ్ళ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. చూడాలి, ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఈ కంపెనీస్ దగ్గర నుంచి కానీ ఎటువంటి అప్డేట్ రాలేదు. త్వరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తుందేమో చూడవలసి ఉన్నది. ఒకవేళ గవర్నమెంట్ ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఏ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయో ఆ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన కంట్రీలోని పవర్ కన్సంప్షన్ అనేది రాను పెరుగుతూ వస్తుంది. దీని ద్వారా పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అయితే మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టాటా గ్రూప్. ఈ గ్రూప్ కి చెందినటువంటి ఎన్నో కంపెనీస్ ఇన్వెస్టర్స్ కి చాలా మంచి వెల్త్ జనరేట్ చేసాయి. ఈవెన్ స్టాక్ మార్కెట్ పరంగా మనం పక్కన పెట్టి చూసినట్లయితే టాటా గ్రూప్ ద్వారా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. అండ్ మన ఎకానమీ గ్రోత్ లోని టాటా గ్రూప్ యొక్క కంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ అంతేకాకుండా మన కంట్రీకి అవసరమైనప్పుడల్లా టాటా గ్రూప్ ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. వీళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటువంటివన్నీ కూడా చేయడంలో టాటా గ్రూప్ ఎప్పుడు కూడా ముందుంటుంది. మనం ఇప్పుడు టాటా గ్రూప్ గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే టాటా గ్రూప్ కి చెందినటువంటి అన్ని కంపెనీస్ మార్కెట్ క్యాప్ $365 బిలియన్ కి రీచ్ అయింది. అంటే పాకిస్తాన్ యొక్క ఎకానమీని టాటా గ్రూప్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రాస్ చేసేయడం జరిగింది. ఐఎంఎఫ్ వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం పాకిస్తాన్ జీడిపి $341 బిలియన్, ప్రెసెంట్ టాటా గ్రూప్ యొక్క మార్కెట్ క్యాప్ $365 బిలియన్ కి రీచ్ అయింది. అంటే ఒక కంట్రీ యొక్క ఎకానమీనే టాటా గ్రూప్ క్రాస్ చేసిందంటే మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ కి టాటా గ్రూప్ ఎంతలా కంట్రిబ్యూట్ చేసింది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సో మన కంట్రీకి టాటా గ్రూప్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది మనం మర్చిపోలేనిది. వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అవర్ టాటా గ్రూప్. అండ్ మీలో ఎంతమంది టాటా స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ టాటా గ్రూప్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. టాటా గ్రూప్ వాళ్ళు గుజరాత్ లోని చీప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనికోసం అసోసియేట్ అయ్యేందుకు గాను వీళ్ళు తైవాన్ కి చెందినటువంటి వేరియస్ కంపెనీస్ తో డిస్కషన్స్ లో ఉన్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో త్వరలో ఏదైనా తైవాన్ కంపెనీతోని టాటా గ్రూప్ కొలాబరేషన్ అనౌన్స్ చేస్తుందేమో చూడాలి. నెక్స్ట్ లాస్ట్ వీక్ లోని మేజర్ ఎకానమీస్ అయినటువంటి జపాన్ అండ్ అలాగే యూకే రెసిషన్ లోకి ఎంటర్ అయ్యాయి కదా. ఇప్పుడు మరొక పెద్ద ఎకానమీ రెసిషన్ లోకి ఎంటర్ అవబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. జర్మనీ యొక్క జీడిపి లాస్ట్ క్వార్టర్ లో కూడా ష్రింక్ అయింది. అండ్ అలాగే ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో కూడా వీళ్ళ అవుట్పుట్ ష్రింక్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, సో కంటిన్యూస్ 2 క్వార్టర్స్ లోని వీళ్ళ జీడిపి ఫాలో అయినట్లయితే జర్మనీ కూడా రెసిషన్ లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ సెంట్రల్ బ్యాంక్ నిన్న వార్న్ చేయడం జరిగింది. యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా పైన వేరే శాంక్షన్స్ అయితే విధించాయి కదా. అక్కడి నుంచి యూరోపియన్ ఎకానమీస్ అన్ని కూడా కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతూ వస్తున్నాయి. దీంతోనే రీసెంట్ గా మనం యూకే రెసిషన్ లోకి ఎంటర్ అవడం చూసాం. ఇప్పుడు జర్మనీ కూడా రెసిషన్ లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఈ యూరోపియన్ ఎకానమీస్ ఎంత త్వరగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి అగైన్ గ్రోత్ ని చూస్తాయన్నది. ప్రెసెంట్ అయితే కూడా ఈ యూరోపియన్ ఎకానమీస్ అన్ని కూడా కొంత స్ట్రగుల్ అవుతున్నాయి. నెక్స్ట్ లాస్ట్ 1 to 1.5 year గా పిఎస్యూ స్టాక్స్ లోని మంచి ర్యాలీ కనపడుతుండటంతో రీటైల్ ఇన్వెస్టర్సే కాకుండా మ్యూచువల్ ఫండ్
కంపెనీస్ కూడా PSU స్టాక్స్ లోని వాళ్ళ హోల్డింగ్ ని పెంచుకుంటూ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ జనవరి మంత్ కి PSU స్టాక్స్ లోని మ్యూచువల్ ఫండ్స్ యొక్క హోల్డింగ్ 5.72% గా ఉండేది. అది 2023 డిసెంబర్ మంత్ నాటికి 7.24% కి పెరిగింది. అండ్ ఈ జనవరి మంత్ లో కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ PSU స్టాక్స్ లోని వాళ్ళ హోల్డింగ్ అయితే పెంచుకున్నాయి. టోటల్ గా ఈ జనవరి ఎండింగ్ కి PSUs లోని వీళ్ళ హోల్డింగ్ 7.58% కి పెరిగింది. సో PSUs లోని కంటిన్యూస్ గా కనపడుతున్నటువంటి ర్యాలీతోని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా PSU స్టాక్స్ లోని వాళ్ళ హోల్డింగ్ అయితే పెంచుకుంటూ వస్తున్నాయి. ఈ PSU స్టాక్స్ లోని మ్యూచువల్ ఫండ్స్ యొక్క టాప్ పిక్స్ మనం చూసినట్లయితే SBI, NTPC, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ONGC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ REC ఈ స్టాక్స్ ని మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అయితే హోల్డ్ చేస్తున్నాయి. వీటిలో అన్నిటికన్నా కూడా SBI ని ఎక్కువ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే హోల్డ్ చేస్తున్నాయి. టోటల్ గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా SBI లోని 105.88 crore షేర్స్ అంటే 67,814 crores వర్త్ షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నాయి. అండ్ రిమైనింగ్ PSU స్టాక్స్ లోని వీళ్ళు ఎంత హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ అండ్ సోనీ మర్జర్ చాలా డిలే అవుతుండడంతో రీసెంట్ గానే సోనీ వాళ్ళు ఈ మర్జర్ ని కాల్ ఆఫ్ చేశారు కదా. ఈ అప్డేట్ మనందరికీ ఐడియా ఉంది. దాని టైంలోని జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో కూడా చాలా ప్రెషర్ చూసాం. బట్ సోనీ ఈ మర్జర్ ని కాల్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మర్జర్ రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు NCLT ని కూడా అప్రోచ్ అయ్యారు. అండ్ త్వరలోనే NCLT లోని దీని యొక్క హీరింగ్ కూడా ఉన్నది. సో NCLT లో ఈ హీరింగ్ ఉన్న టైంలోని ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ అండ్ సోనీ గ్రూప్ మధ్యన ఈ మర్జర్ రిలేటెడ్ గా మళ్ళీ డిస్కషన్స్ మొదలైనట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ మర్జర్ రిలేటెడ్ గా ఇప్పుడు సోనీ అయితే కొన్ని కండిషన్స్ పెట్టిందని, సో ఈ కండిషన్స్ రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నెక్స్ట్ 24 to 48 hours లోపు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది సోనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో అగైన్ ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళు డిస్కషన్స్ జరుపుతున్నారని ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లోనే ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇది మీడియా సోర్సెస్ ద్వారా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇప్పుడు ఈ మర్జర్ ముందుకు వెళ్తుందా లేదా అన్నది జీ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చినట్లయితే మనకి అర్థమవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళు కొత్తగా ఒక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. వీళ్ళు మన ఇండియాలోని వన్ ఆఫ్ ది లీడింగ్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ దగ్గర నుంచి టర్న్ కీ బేసెస్ లోని 980 MWp by 700 MW AC సోలార్ పవర్ ప్లాంట్ EPC వర్క్స్ రిలేటెడ్ గా ఈ కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 990.60 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు LOA రిసీవ్ చేసుకున్నటువంటి 12 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వారి రెన్యూబుల్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి దీపక్ నైట్రేట్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 3% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కెమికల్ కంపెనీ అయినటువంటి సినోపెక్ వాళ్ళు ఫినాల్ ప్రైసెస్ పెంచడం జరిగింది. అండ్ దీంతో పాటుగా యూరోప్ లో కూడా ఫినాల్ ప్రైసెస్ పెరుగుతున్నాయని, జర్మనీలోని ఫినాల్ ప్రైసెస్ పెర్ టన్ $70 కి రీచ్ అయినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో వరల్డ్ లో ఫినాల్ ప్రైసెస్ బాగా పెరిగినట్లయితే ఈ ఫినాల్ ప్రొడ్యూస్ చేసేటువంటి దీపక్ నైట్రేట్ రిలేటెడ్ గా కూడా అది పాజిటివ్, బికాస్ వీళ్ళు కూడా ప్రైస్లు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం దీపక్ నైట్రేట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో విభార్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ IPO లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో BSE లోని 421 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 151 రూపీస్. అక్కడి నుంచి పెరిగి ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 192.72% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం క్యాబినెట్ సెక్రటరీ ఈ వీక్ లోని ఇథనాల్ పైన రివ్యూ మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నట్లుగా, దీనిలోని బీ హెవీ మొలాసిస్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ తో ప్రొడ్యూస్ చేసేటువంటి ఇథనాల్ పైన వీళ్ళు రివ్యూ నిర్వహించబోతున్నట్లుగా షేర్ చేస్తున్నారు. ప్రీవియస్ గా షుగర్ సిరప్ ద్వారా ప్రొడ్యూస్ చేసేటువంటి ఇథనాల్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించింది కదా. మైట్ బి రిస్ట్రిక్షన్స్ ఏమైనా కొన్ని తగ్గిస్తారేమో మనం చూడాలి. సో ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా ఫెడరల్ బ్యాంక్ స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ కోటక్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ హోల్ టైమ్ డైరెక్టర్ అయినటువంటి KVS మానియన్ గారిని కోటక్ బ్యాంక్ యొక్క జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో KVS మానియన్ గారిని కోటక్ బ్యాంక్ యొక్క జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేయడం వలన ఫెడరల్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ ఎందుకు కనపడిందంటే, ఈ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్యామ్ శ్రీనివాసన్ యొక్క సక్సెసర్ గా ఫెడరల్ బ్యాంక్ లో ఉన్నటువంటి 2 ఇంటర్నల్ క్యాండిడేట్స్ ని అండ్ అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ కి చెందినటువంటి మానియన్ గారిని కూడా షార్ట్ లిస్ట్ చేసినట్లుగా ప్రీవియస్ గానే మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. సో ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా మానియన్ గారిని వీళ్ళు అపాయింట్ చేద్దాం అనుకుంటున్న టైంలోని కోటక్ బ్యాంక్ వాళ్ళు ఆయనకి కోటక్ బ్యాంక్
బ్యాంక్ లోనే ఇంకా పెద్ద పొజిషన్ ఇవ్వడంతో ఆయన ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ కి షిఫ్ట్ అవ్వరు కాబట్టి ఆ న్యూస్ తోనే ఈ రోజు మనం ఫెడరల్ బ్యాంక్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఆన్లైన్ లో ట్రావెలింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళు అండ్ అలాగే జీవని హాస్పిటాలిటీ, ఇది జీవని గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ. ఈ జీవని గ్రూప్ వాళ్ళు అండ్ ఈజ్ మై ట్రిప్ వాళ్ళు కలిపి రాడిసన్ హోటల్ గ్రూప్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు అయోధ్యలోని 150 రూమ్స్ తోని రాడిసన్ బ్లూ హోటల్ ని డెవలప్ చేయనున్నారు. అయోధ్య రామ మందిరం ఓపెన్ అయినప్పటి నుంచి మన ఇండియాలోని వేరియస్ ప్లేసెస్ నుంచి రామ మందిరాన్ని చాలా మంది విజిట్ చేస్తున్నారు కదా. సో ఫ్యూచర్ లో కూడా చాలా ఎక్కువ మంది విజిట్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి చాలా మంచి స్కోప్ ఉన్నది. దీంతో ఇప్పుడు ఈజ్ మై ట్రిప్ వాళ్ళు రాడిసన్ హోటల్ గ్రూప్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ హోటల్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డెల్టా కార్ప్ వాళ్ళకి కార్వెల్లా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ డెల్టిన్ నేపాల్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 89.29% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. ఈ ఎంటైర్ స్టేక్ ని సెల్ చేయడానికి అని చెప్పి డెల్టా కార్ప్ వాళ్ళు ఎబిలిటీ గేమ్స్ లిమిటెడ్ అండ్ ఆస్టెక్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీస్ తోని షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ కంపెనీలో వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని సేల్ చేయడం ద్వారా వీళ్ళకి 62 crores రాబోతున్నది. అండ్ ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే దీని ద్వారా డెల్టా కార్ప్ యొక్క పోర్ట్ఫోలియోని ఆప్టిమైజ్ చేయొచ్చని అండ్ అలాగే షేర్ హోల్డర్స్ వాల్యూని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేరియస్ కార్పొరేట్స్ అండ్ ఎస్ఎంఈస్ కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు ఆన్లైన్ ట్రావెల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ జాగిల్ అండ్ ఈజ్ మై ట్రిప్ వాళ్ళు కలిపి కార్పొరేట్ క్లయింట్స్ కి ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఈజ్ మై ట్రిప్ వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ ట్రావెల్ సొల్యూషన్స్ ఆఫర్ చేయడంలో వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీ. ఇప్పుడు ఈజ్ మై ట్రిప్ తోని వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ కార్పొరేట్ క్లయింట్స్ కి ట్రావెల్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తున్నారంటే దాని ద్వారా జాగిల్ వాళ్ళ బిజినెస్ కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు సెషన్ లో జాగిల్ ప్రీపెయిడ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి విపుల్ ఆర్గానిక్స్ వాళ్ళు వీళ్ళ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేటువంటి అంబర్నాథ్ ఫెసిలిటీలోని వీళ్ళ కెపాసిటీస్ ని 10 MT నుంచి 508 MT కి ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో భాగంగా వీళ్ళ కెపాసిటీని అయితే 250 MT వరకు ఎక్స్పాండ్ చేస్తామని అండ్ టోటల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి ఏదైతే కాస్ట్ అవుతుందో దాన్ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యురల్స్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ దీనికోసం అని చెప్పి వీళ్ళ ప్రమోటర్స్ కి వీళ్ళు వారెంట్స్ ఇష్యూ చేయడం ద్వారా 5 crores కూడా రైజ్ చేయడం జరిగింది. సో వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో విపుల్ ఆర్గానిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ వాళ్ళకి రోల్స్ రాయల్స్ వాళ్ళతోనే ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉన్నది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ని మరొక 5 years ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు ఇప్పుడు 2029 వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు సింగపూర్ లో ఉన్నటువంటి పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఏషియా పసిఫిక్ మార్కెట్స్ లోని రోల్స్ రాయల్స్ పవర్ సిస్టమ్ బిజినెస్ యూనిట్ కి అయితే వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నారు. సో రోల్స్ రాయల్స్ వాళ్ళతోని వీళ్ళ పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేశారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రోనాచార్య వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా బెంగళూరుకి చెందినటువంటి ఏరోఫైల్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 76% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు. ఈ ఏరోఫైల్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి బెంగళూరులోని DGCA సర్టిఫైడ్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా సౌత్ ఇండియాలోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా బాగా గ్రో అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నదని చెప్పి డ్రోనాచార్య వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో డ్రోనాచార్య స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు యూఎస్ కి చెందినటువంటి సర్జీ మ్యాట్రిక్స్ అనేటువంటి హెల్త్ కేర్ కంపెనీలోని 16.33% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ సర్జీ మిక్స్ అనేటువంటి కంపెనీ లాప్రోస్కోపిక్ హెర్నియా రిపేర్ అండ్ అదర్ మినిమల్లీ ఇన్వెన్సివ్ సర్జరీస్ ఏవైతే ఉంటాయో ఈ సర్జరీస్ కోసం సాఫ్ట్ టిష్యూ ఫిక్సేషన్ డివైజెస్ ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఈ టోటల్ ఎక్విజిషన్ ని వీళ్ళు $3.05 million కి చేయబోతున్నట్లుగా అండ్ ఎక్విజిషన్ 2024 ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఎక్విజిషన్ ద్వారా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వైల్పూల్ ఇండియాలోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయినటువంటి వైల్పూల్ మారిషస్ లిమిటెడ్ వాళ్ళు ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 75% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి 75% స్టేక్ లోని 24% స్టేక్ ని అంటే $451 million వర్త్ స్టేక్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్
ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ప్రీవియస్ గానే వైల్పూల్ ఇండియాలోని కొంత స్టేక్ నైతే రెడ్యూస్ చేసుకుంటామని, ఆ రెడ్యూస్ చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి క్యాష్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీళ్ళ డెట్ లెవెల్స్ అయితే తగ్గించుకుంటామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్రమోటర్స్ ఈ రోజు బ్లాక్ డీల్ లో స్టేక్ సేల్ చేయొచ్చు అని చెప్పి నేను నైటే అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 3.2 crore షేర్స్ అంటే 24.9% ఈక్విటీ, ఈచ్ షేర్ 1280 రూపీస్ చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ నిన్న క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ డీల్ కొంత డిస్కౌంట్ లో జరగడంతోనే ఈ రోజు సెషన్ లో వైల్పూల్ ఇండియా స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. ఒకవేళ వీళ్ళ ప్రమోటర్ గ్రూపే వీళ్ళు 24.9% స్టేక్ ని సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ అండ్ సెల్లర్స్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ లో కూడా ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 1.18 crore షేర్స్ అంటే 248 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 210 రూపీస్ చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే ఈ లార్జ్ ట్రేడ్ జరగడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వాళ్ళకి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి LOA అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని రిసీవ్ చేసుకున్నారు. దీనిలో వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ లోని అడిషనల్ లిక్విడ్ కార్గో బర్త్స్ LB3 అండ్ LB4 యొక్క ఎక్విపింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. సో వీళ్ళకి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఈ LOA రిసీవ్ అయిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రోల్డ్, ఫోర్జ్డ్ అండ్ మెషిన్ ప్రొడక్ట్స్ సప్లై చేసేటువంటి రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు నార్త్ అమెరికాలో లైట్ వెహికల్ సెగ్మెంట్ లోని $220 million వర్త్ కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళు ఫోర్జింగ్ సెక్టర్ లోని న్యూ వర్టికల్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా, నార్త్ అమెరికా మార్కెట్ లోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ దీపక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ దీపక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు నార్వేకి చెందినటువంటి ఈక్వినార్ అనేటువంటి కంపెనీతోని 15 years లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఈక్వినార్ అనేటువంటి కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లోని ఇంటర్నేషనల్లీ వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీ. సో ఈ కంపెనీతోని లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం వల్ల దీపక్ ఫెర్టిలైజర్స్ కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఈక్వినార్ అనేటువంటి కంపెనీ ఇయర్ 2026 నుంచి 15 years పాటు దీపక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళకి పర్ యానం 0.65 million tons ఆఫ్ LNG ని సప్లై చేయబోతున్నారు. సో ఈ సప్లైస్ ద్వారా వీళ్ళ ఫెర్టిలైజర్స్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సినటువంటి క్యాపిటల్ నీడ్స్ అయితే సమకూరుతాయని చెప్పి దీపక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఇది దీపక్ ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో దీపక్ ఫెర్టిలైజర్స్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి వాట్ విజార్డ్ స్టాక్ లో ఈ రోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ 2-wheelers డిమాండ్ కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో ఈ వాట్ విజార్డ్ వల్ల ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ 1 lakh మైల్ స్టోన్ అచీవ్ చేసినట్టుగా కంపెనీ షేర్ చేస్తుంది. సో ఈ 1 lakh మైల్ స్టోన్ అచీవ్ చేసిన సందర్భంగా ఎవరైతే కస్టమర్స్ మార్చి 31st లోపు జాయ్ ఈ బైక్స్ ని కొంటారో దానికి వీళ్ళు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ తో పాటుగా ఫ్రీ ఇన్సూరెన్స్ ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఒకటి వీళ్ళు మైల్ స్టోన్ చేయడం అండ్ సెకండ్ వీళ్ళు కొత్తగా ఈ బెనిఫిట్స్ అనౌన్స్ చేయడం వల్ల వీళ్ళ ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దాని వల్ల ఈ రోజు సెషన్ లో మనం వాట్ విజార్డ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టెంపరేచర్ కంట్రోల్డ్ లాజిస్టిక్ బిజినెస్ చేసేటువంటి స్నోమ్యాన్ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ స్నోమ్యాన్ లాజిస్టిక్స్ లోని ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి గేట్వే డిస్ట్రిపార్క్స్ వాళ్ళు 44.27% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఓపెన్ మార్కెట్ నుంచి 8 lakh షేర్స్ ని స్నోమ్యాన్ లాజిస్టిక్స్ లోని అక్వైర్ చేయడం జరిగింది. దీంతో స్నోమ్యాన్ లాజిస్టిక్స్ లోని గేట్వే డిస్ట్రిపార్క్స్ వాళ్ళ షేర్ హోల్డింగ్ 44.75% కి పెరిగింది. సో వీళ్ళ ప్రమోటర్ గ్రూపే కంపెనీలోని స్టేక్ పెంచుకుంటుందంటే కంపెనీ మీద ప్రమోటర్ గ్రూప్ కి కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా అర్థం కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం స్నోమ్యాన్ లాజిస్టిక్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళు కొత్తగా 369 crores వర్త్ 3 ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ 3 ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఝాన్సీలోని రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ తో పాటుగా తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలోని సింగిల్ కోట్ కాంప్లెక్స్ అండ్ రెసిడెన్షియల్ వర్క్స్ కూడా చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి నోయిడాలో ఉన్నటువంటి ICA బౌండ్ రెనోవేషన్ వర్క్స్ కూడా వీళ్ళు చేయనున్నారు. కొత్తగా వీళ్ళు ఈ ఆర్డర్స్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో NBCC స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ Q3 లో కూడా వీళ్ళు మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేయడంతో స్టాక్ లో కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది.
అండ్ ఈ ఎన్బిసిసి వాళ్ళకి సిక్కింకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి 560 crores వర్త్ మరొక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎన్ఐటి సిక్కిం వాళ్ళకి వీళ్ళు పర్మనెంట్ క్యాంపస్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.